more than a brother to me. Thank you so much, sir. Thank you, sir. Thank you. నిహారిక గారు ముందుకు రావాలి. రేపు ప్రమోషనల్ వీడియోలో ఏం చేద్దామంటారు? ఇప్పుడు ఐపీఎల్కి వెళ్ళి వాళ్ళని పక్కకి వెళ్ళిపోమని మనం ఆడేద్దాం క్రికెట్. ఫుల్ ప్రమోషన్. చాలా మంది స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నిహారిక గారి గురించి దే స్పోక్ మోర్ అబౌట్ హౌ షీ ఈజ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అది ఎలాగో అందరు చెప్పేసి నేను చెప్పక్కర్లేదు. బట్ ఐ వాంట్ టు టెల్ నిహారిక గారు హూ ఇస్ షీ యాజ్ అ పర్సన్. ఆవిడ నాకు అన్నట్టు ప్రమోషన్స్లో మేము ఎంత కలిసి తిరిగామంటే వీ రియలీ అండర్స్టూడ్ హూ, అట్లీస్ట్ ఐ అండర్స్టూడ్ నిహారిక గారు యాజ్ అ పర్సన్. ఆవిడ చాలా సెన్సిటివ్, చాలా సెన్సిబుల్, చాలా ప్యాషనెట్ పర్సన్ అండి. అబ్బాయి అమ్మాయి పక్కన పెట్టేసండి, ఒక కొత్త ప్రొడ్యూసర్ అవుదామని వచ్చినప్పుడు 8 కోట్లు 9 కోట్లు ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టడం చిన్న విషయం కాదండి. ఐ రియలీ హోప్ యు నో, అంటే అది మీ పిచ్చి, ఇట్స్ ప్యూర్లీ యువర్ ప్యాషన్ ఫర్ సినిమా అంతే. అంటే మీ పిచ్చి అంటే మీరు పిచ్చి అని కాదు. ఆవిడతో మాట్లాడే కొద్దీ నాకు అర్థమవుతుంది వై షీ బికేమ్ ద పర్సన్ షీ ఈజ్. డే 1 నుంచి ఇట్ హ్యాస్ టు బి ఆల్ అబౌట్ హౌ షీ స్టాండ్స్ అప్ ఫర్ హర్ సెల్ఫ్. చాలా ఈజీగా అనేస్తారండి నెపోకెడ్ అని, బార్న్ విత్ అ గోల్డెన్ స్పూన్ అని. చాలా చాలా పెద్ద ప్రెషర్తో వచ్చే విషయం అది, మీకు అర్థం కావట్లేదు. ఎస్పెషలీ ఫ్రమ్ అ ఫ్యామిలీ దట్ హ్యాస్ అ సర్నేమ్ కాల్డ్ కొనిదెల. ఐ రియలీ హోప్ పీపుల్ అండర్స్టాండ్. అది చాలా పెద్ద పేరు అండి, దాని లెగసీ మెయింటైన్ చేయడం చాలా చాలా అది మామూలు విషయం కాదు. ఎస్పెషలీ నాగబాబు గారి ప్రొడక్షన్ ఆయన చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్గా ఆవిడ పేరు మీద ఒకటి స్టార్ట్ చేయడం చిన్న విషయం కాదు. ఐ రియలీ హోప్ యు నో, మోర్ దెన్ అ ప్రొడ్యూసర్, షీఈ్ వన్ ఆఫ్ ద కైండెస్ట్ పీపుల్ ఐ నో. షీఈ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్. ఎప్పుడు మెసేజ్ పెట్టినా సరే బాబు అని మెసేజ్ ఇస్తారు ఆవిడ. నేను ఏమండి అని మెసేజ్ పెడతాను. అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆడిషన్ అయింది. మహేష్ గారి ఆడిషన్ నచ్చిన తర్వాత అప్పటికి సేమ్ ఎవరన్నా స్టార్ట్ చేసినప్పుడు పెద్దవాళ్ళతో చేద్దాం, పెద్ద సినిమాలు చేద్దాం మైండ్లో ఉంటారు. బట్ నా ఆడిషన్ చూసి నిహారిక గారు నాకు చెప్పలేదు, మహేష్ గారితో చెప్పారు. ఎందుకండి మనకు పెద్దవాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, మనం కొత్త వాళ్ళమే కదా, మరి మనం కొత్త వాళ్ళే ఉండి మన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకెందుకండి అని ఒక మాట అన్నారు. దట్ సంథింగ్ దట్ రియలీ స్టేడ్ విత్ మీ అండ్ ఐ విల్ ఆల్వేస్ కీప్ దట్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వీళ్ళందరూ దొరికినట్టే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నన్ను పట్టుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నాకు మ్యాడ్ రావడానికి కారణం కూడా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీయే. సో ఐ హోప్ యు నో ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు పింక్ ఎలిఫెంట్. We are all on that elephant and we are always going to be on that elephant. Thank you so much. Thank you అండి. ఉన్నారు, ఎక్కడ ఉంటారు అక్కడే ఉంటారు, రండి. ఎక్కడో ఒక్క నిమిషం, ఒక పాయింట్ మర్చిపోయాను. కానీ ఫస్ట్ నేను నిహారిక గారి థ్యాంక్స్ చెప్పాల్సింది ఒక విషయం గురించి అండి. నాతో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసినందుకు కాదు, రాకాస చేసినందుకు కాదు. 28 మార్చ్ పొద్దున్న 7:30 సమీపంలో నన్ను ఒక పవర్కి పరిచయం చేశారండి ఆవిడ. మీరు నాతో ఎన్ని సినిమాలు చేసినా నేను ఆ ఒక్క మూమెంట్ కోసం మీకు థ్యాంక్ఫుల్గా ఉంటాను. నేను, మీరు గుర్తుపెట్టుకోండి అది. రేపు వస్తాయి ఫోటోలు బయటికి, టెన్షన్ పడకండి, నేను పోస్ట్ చేస్తాను రేపు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. వాట్సాప్ ఏదో ఎప్పుడన్నా కొంచెం నవ్వండి మంచిగా. ఆవిడకి ఏం లేదండి, అక్కడ మిక్సింగ్ టెన్షన్ ఉంది కదా, నడుస్తుంది. మాన్స గారు ఫ్రమ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ 2021 నుంచి నాకు పరిచయం. మేము ఎంత మాట్లాడుకుంటామంటే, నా గురించి ఆవిడకి ఆల్మోస్ట్ అన్ని విషయాలు తెలుసు, నాకు ఆవిడ గురించి అన్ని విషయాలు తెలుసు. సో ఆనెస్ట్లీ ఇట్స్ వెరీ ఆక్వర్డ్ రైట్ నౌ. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడడానికి చాలా ఆక్వర్డ్గా ఉంది. ఎందుకంటే మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు చాలా అన్ని ఓపెన్గా మాట్లాడుకుంటాం, చాలా రాగా మాట్లాడుకుంటాం, మధ్య మధ్యలో బూతులు కూడా మాట్లాడుకుంటుంటాం మేము. సో సడన్లీ ఇంత ఫార్మల్ స్పేస్లో మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. బట్ మాన్సా గారు, వాట్ ఐ లైక్ మోస్ట్ అబౌట్ యూ ఇస్, సినిమా అంటే రిలీజ్ చేసి జనాలకి చూపించేసి వదిలేయడం కాదు. జనాలు గుర్తుపెట్టుకోవాలి, జనాలు ఆ సినిమాని ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇది సరిపోదు ఆడియన్స్కి అని, ఆడియన్స్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ అండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా అనేది మనం చేసి వదిలేస్తే సరిపోదండి. ఆడియన్స్కి నచ్చేలా చేసి వాళ్ళు టికెట్ డబ్బులు కట్టి థియేటర్కు చూడాలండి. అది వాళ్ళు కట్టే డబ్బులకి వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, లేదా ఒక మంచి కథ చెప్పాలి.
ఆడియన్స్ని ఒక్క సెకండ్ కూడా గ్రాంటెడ్ తీసుకోలేదండి మాన్సా గారు దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈ సినిమా చేసినప్పుడు. ఒక యాక్టర్ యాక్టింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, ఒక కెమెరామెన్ కెమెరా టీంలో చేస్తాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తాడు, ఒక డైరెక్టర్ మాత్రమే ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తారండి. ప్రతి డిపార్ట్మెంట్లో ఫస్ట్ అసిస్టెంట్ ఈజ్ ఆల్వేస్ ద డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళకున్న విజనే మేము అందరం చేయగలం. ఆవిడ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాదండి, ఆవిడ ఎంజను, ఆవిడ క్యాప్టెను, ఆవిడ డెక్, ఆవిడ ఫ్లాగు అన్నీ ఆవిడే. ఈ సినిమా ఆవిడ కాకుండా ఎవ్వరు చేయలేరండి. ఎందుకంటే ఆ స్టోరీ రాసుకున్న విధానం కానీ ఆ విజన్ కానీ అంత క్లారిటీగా ఎవరు చేయలేరండి. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఆవిడకి డెబ్యూ చేసింది నాతో చేశారు ఆవిడ, అండ్ ఈ కథ నాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు. యు ఆర్ నాట్ జస్ట్ అ డైరెక్టర్ ఫర్ మీ, యు ఆర్ మై గైడ్. ఐ హోప్ యూ నో హౌ మచ్ యూ మీన్ టు మీ, అండ్ ఐ హోప్ మేబీ యూ షెడ్ అ కపుల్ ఆఫ్ టీయర్స్. నో, అది కూడా వద్దా? ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు. The industry will see who Mansa Sharma is, rather who Rohit Sharma is on 3rd April. You are here to stay అండి. మీరు చాలా చాలా పెద్ద సినిమాలు తీస్తారు, ఎందుకంటే మీ దగ్గర చిన్న ఐడియాలు ఉండవు. చేస్తే అన్ని పెద్దవే చేయాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ యువర్ వీరుడు. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరిగా మా ఆడియన్స్కి ఒకే ఒక మాట. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. కెమెరా లాపకండి అమ్మా. హలో ప్లీజ్. ఇంకా ప్రమోషన్లో మేము చెప్పిందే అండి, మాటికి చెప్పి మీకు చిరాకు, నాకు అసలు చిరాకు లేదండి. నా సినిమా కదా, నాకెందుకు ఉంటుంది. ఆడియన్స్ డిజర్వ్ గుడ్ సినిమా. మా నమ్మకం మేము ఒక గుడ్ సినిమా చేసామని, ఒక మంచి సినిమా చేసామని. మిమ్మల్ని నవ్వించడం మాత్రమే కాదండి, మీకు ఒక కథ చెప్తాం, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాం. మళ్ళీ చెప్తున్నాను, మీరు కట్టిన ప్రతి రూపీ టికెట్కి ఆ వర్త్ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ సినిమా అరే ఒక మంచి సినిమా చూసాను అని అనుకుని వెళ్తారు, అది మా గ్యారంటీ. వీ రియలీ హోప్ యూ వాచ్ రాకాసా ఓన్లీ ఇన్ థియేటర్స్ ఆన్ April 3rd. మీరు డిసప్పాయింట్ అవ్వరు, అది మా కాన్ఫిడెన్స్. మీకు సినిమా నచ్చితే మళ్ళీ కష్టపడతాం, నచ్చకపోతే ఇంకా కష్టపడతాం. మంచి సినిమాలు తీయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఓ మాట, మా యూవీ క్రియేషన్స్, మా శర్వాన సినిమా బైకర్ ఆల్సో ఇస్ కమింగ్ ఆన్ April 3rd. ట్రైలర్ ఇస్ లుకింగ్ very kick-ass, and Sharvana is a very close family for me. మ్యాడ్ చూసిన తర్వాత ఫస్ట్ మాట్లాడిన హీరో శర్వాన్నే. ఆయన ఫోన్లో నన్ను కంగ్రాచులేట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన సినిమా కూడా April 3rd రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ వీకెండ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. మార్నింగ్ షో అది చూస్తే ఈవినింగ్ షో మాదేలండి, మార్నింగ్ షో మా చూస్తే ఈవినింగ్ షో వాళ్ళదేలండి. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ బైకర్ టీమ్. శర్వానా, ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతసేపు నేను మాట్లాడినందుకు, ఇప్పటి వరకు చప్పట్లు తప్ప చెప్పులు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. భోజనాలు ఇటేసారండి బయట? ఇటేసారు. ఓకే, వాటర్ కోలకలేదు ఇంకాను. అండ్ ఫైనలీ మా సుమ గారికి ఒక మాట చెప్పాలి. సుమ గారు, ఐఎమ్ షూర్ వెళ్ళిపోయారు ఆవిడ. ఓకే పర్లేదు. సుమ గారు మీరు ఓకే, తర్వాత ఆవిడ వీడియో చూస్తారు. సుమ గారు, ఐ హోప్ యూ నో హౌ మచ్ వాల్యూ యూ బ్రింగ్ బై జస్ట్ బీయింగ్ దేర్ ఎట్ ఈవెంట్స్ లైక్ దిస్. చాలా మంది జనాలు, ప్రేక్షకులు యూట్యూబ్ ఈవెంట్లో మీరు చేస్తున్నారని చూస్తారు. మీకు ఇది ప్రాబ్లీ జస్ట్ అనదర్ ఈవెంట్, బట్ ఫర్ అస్ యు ఆర్ ద ఎనర్జీ. మీరు ఉన్నారంటే మాకు కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. యువర్ వర్క్ ఈజ్ వెరీ అండర్ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. That was a fantastic, phenomenal speech by Sangeet Shravan. Put hands together for his efforts and spotlight speech. అందరినీ కవర్ చేశాను అనుకుంటున్నాను. బై మిస్టేక్ మిస్ అయితే సక్సెస్ మీట్లో మాడతాను, నాకు వాట్సాప్ చేసేయండి. Yes, thank you so much, Andy. Thanks a lot. Z Studios and Pink Elephant Pictures ద్వారా April 3rd రాబోతుంది. నేను జీ స్టూడియోస్ చెప్పాను కదండి. ఏంటి చెప్పలే అనుకున్నారా? మా ఉమేష్ కుమార్ బన్సల్ గారు కూడా చెప్పాను నేను. Yes, మా రాకాస April 3rd రాబోతుంది. Please do watch on theaters. Thank you so much. Thanks a lot. And మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాం, April 3rd ప్రేక్షకులు అందరికీ థియేటర్లో రకస. Thank you. Bye bye. Good night.